ప్రకృతిలో మనకు తెలిసిన శక్తుల కంటే తెలియని శక్తులే ఎక్కువ. మనం వినే కథలన్నీ కల్పితం కావు. కొన్ని కథల వెనుక రక్త మాంసాలు ఉన్న మనుషుల భయంకరమైన అనుభవాలు ఉంటాయి. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఆయన మరెవరో కాదు, మా సొంత మామయ్య. నా పేరు మోహన్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రాత్రిళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి అలా తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటేది. మా నాన్న రాత్రిపూట డ్యూటీ ఉండటంతో ఆయన ఇంట్లో ఉండేవారు కాదు. కానీ మా అమ్మ దగ్గర రోజూ చివాట్లు తినేవాడిని. ఒకరోజు మా పోలీస్ మామయ్య మా ఇంటికి వచ్చాడు. అంటే మా అమ్మతో పాటు పుట్టిన వాళ్ళు మొత్తం 5 మంది. అందులో మా మామయ్య రెండవ వాడు. మా అమ్మ చివరి సంతానం. అందరికీ చిన్న చెల్లెలు కావడంతో మా మామయ్యకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆయన పోలీసుగా చేసి రిటైర్డ్ కూడా అయ్యారు. ఆయన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనను మీకిప్పుడు చెబుతున్నాను. 62 వయసులో తన కెరీర్లో ఎన్నో క్లిష్టమైన కేసులను, భయంకరమైన నేరస్తులను చూసిన పోలీస్ ఆఫీసర్ తన 12 వయసులో చూసిన ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఈ రోజుకి పనికిపోతారు. ఆ రాత్రి ఆ నది ఒడ్డున ఆయన చూసింది మనుషులనా, లేక మనుషుల రూపంలో ఉన్న రక్త పిశాచులనా? పదండి 1970ల కాలానికి వెళ్దాం. అది 1970ల కాలం. అప్పట్లో వినోదం అంటే కేవలం సినిమాలే. మా మామయ్య అప్పట్లో ఊర్లో అందరికంటే అల్లరి పిల్లోడు. ఒకరోజు పక్క ఊర్లో ఏదో కొత్త సినిమా పడింది. ఇంట్లో చెబితే పంపరని తెలిసి ఎలాగైనా సరే ఈ సినిమా చూడాల్సిందే, అమ్మ తిడితే రేపు చూసుకుందాం పదండి అని తన 4 అన్నదమ్ములతో కలిసి ఎవరికి చెప్పకుండా సినిమాకు వెళ్ళారు. సినిమా అయిపోయి ఊరికి తిరుగు ప్రయాణం అయ్యేసరికి రాత్రి 11 దాటింది. అప్పట్లో 11 అంటే అపరాత్రి. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఇంటికి వెళ్తే అమ్మ దంచి కొడుతుందని వారికి తెలుసు. అప్పుడే మా మామయ్య ఒక వింతైన ప్లాన్ వేశాడు. ఆ ఊరి పొలిమేరల్లో ఉన్న నది దగ్గరకు వెళ్ళారు. మనం ఖాళీగా ఇంటికి వెళ్లకుండా కొన్ని చేపలు పట్టుకుని వెళ్దాం. చేపల కోసమే ఆలస్యమైందని అబద్ధం చెబితే దెబ్బల నుండి తప్పించుకోవచ్చు అని అందరూ కలిసి నది వైపు నడిచారు. నదికి ఒక 200 మీటర్ల దూరంలో ఉండగా చీకటిని చీల్చుకుంటూ ఒక వెలుతురు కనిపించింది. దూరంగా 5 వ్యక్తులు ఒక మంట చుట్టూ కూర్చుని ఏదో తింటున్నట్లు, మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. అరరే, మన ఊరి వాళ్ళే ఎవరో అక్కడ చేపలు పడుతున్నారు, వెళ్ళి వాళ్ళని కొన్ని చేపలు అడుగుదాం అని ఉత్సాహంగా పరుగు తీశారు ఆ పిల్లలు. తీరా అక్కడికి చేరుకోగానే వారు నిశ్చేష్టులయ్యారు. ఒక్క క్షణం క్రితం అక్కడ మనుషులు ఉన్న గుర్తులే లేవు. అంతా నిశ్శబ్దం. మనల్ని చూసి దాక్కున్నారేమో అనుకొని చీకట్లో వెతకడం మొదలు పెట్టారు. అప్పుడే మా మామయ్య కాలు దేని మీదో పడింది. అది చాలా వేడిగా ఉంది. ఏంటా అని కిందికి వంగి చూసిన మా మామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆయన తొక్కేసింది మంటని కాదు, ఒక శవం యొక్క కాలుని. అది ఒక చితి. మంటలు అప్పుడే ఆరుతున్నాయి. అప్పుడే ఆయనకు ఒక భయంకరమైన ప్రశ్న గుర్తొచ్చింది. శవం కాలుతుంటే దాని చుట్టూ కూర్చుని ఆ 5 ఏం తింటున్నారు? వారసలు మనుషులేనా అనే భయంతో వణికిపోయారు. ఆ భయంతో పిచ్చి పట్టినట్లు ఇంటికి పరుగు తీశారు. తెల్లవారాక ఊరి పెద్దలకు విషయం చెప్పారు. అప్పుడు తెలిసింది అసలు నిజం. ఆ సాయంత్రం చనిపోయింది ఒక వృద్ధురాలు. ఒక సిద్ధాంతిని అడిగితే ఆయన చెప్పిన మాట ఇప్పటికీ మా మామయ్యను నిద్రపోనివ్వదు. నాయన, శవం కాలుతున్నప్పుడు చుట్టూ కూర్చున్నది మనుషులు కాదు, శవాల మాంసాన్ని తినడానికి ఆ శ్మశానానికి వచ్చే పిశాచాలు. మీరు వెళ్ళినప్పుడు అవి మిమ్మల్ని వదిలేశాయంటే మీ అదృష్టం చాలా బాగుంది అని సిద్ధాంతి గారు చెప్పడంతో ఆ తర్వాత ఆ పిల్లలందరికీ భయంకరమైన జ్వరాలు వచ్చాయి. వాళ్ళందరూ వింతగా ప్రవర్తించేవారు. ఆ తర్వాత ఆ సిద్ధాంతి గారిని అడిగి
ఎన్నో శాంతులు పూజలు చేశాక గాని వారు మామూలు మనుషులు కాలేదు. అలా తన చిన్న వయసులో జరిగిన ఆ భయంకరమైన సంఘటన గుర్తుకు వస్తే మా మామయ్య ఇప్పటికీ భయంతో వణికిపోతారు. రిటైర్ అయ్యాక మా మామయ్య మమ్మల్ని భయపెట్టకూడదని ఈ విషయం చెప్పలేదు. కానీ ఆ రాత్రి ఆయన తొక్కేసిన ఆ కాలుతున్న కాలు స్పర్శ, ఆ నిశ్శబ్దంలో మాయమైన ఆ ఆకారాలు మనకు తెలియని ప్రపంచం ఒకటి ఉందని గుర్తు చేస్తూనే ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి వింత అనుభవం ఎదురైందా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భయంకరమైన నిజంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.